ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు అందరికి స్వాగతం సుస్వాగతం. ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజీకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేస్తూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ కూడా నా ఆత్మ ప్రణామాలండి. సో ఈ రోజు మనం ఏదైతే ప్రతి నెల అహింసాయుత భూమాత సాక్షాత్కారం కోసం మనం ఈ ధ్యానం చేస్తూ వస్తున్నామో 11 రోజులుగా, సో ఈ రోజు 4వ రోజుకు చేరుకున్నామండి. అప్పుడే అన్నట్టుగా ఉంది కదా. సో ఈ రోజు అయితే కనుక 4వ రోజు. సో మన చేత ఈ రోజు ఈ ధ్యానం చేయించడానికి నాగశ్రీ గారు సిద్ధంగా ఉన్నారు హైదరాబాద్ నుండి. సో ఏమాత్రం ఆలస్యం చేయకుండా మేడం గారిని ఇన్వైట్ చేసేసుకుందాం. మేడం ఫోన్ చేశాను మేడం, ఈ శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు వెల్కమ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ సో మచ్ మా. ఒక చక్కటి అవకాశం నాకు ఇచ్చి అహింస గురించి మాట్లాడుకోవడానికి, భూమాత గురించి మాట్లాడడానికి అవకాశం ఇచ్చిన మీ టీం అందరికీ ముందుగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అదేవిధంగా జ్ఞానంలో ఇక్కడ మనందరం కలవడానికి కారణమైన సద్గురు బ్రహ్మర్షి పితామహ పత్రి గారికి శిరస్సు వంచి పాదాభివందనాలు చేస్తూ, గురు మాతృపితా గురు బంధు సఖా तेरी चरणों में कोटि प्रणाम, శతకోటి ప్రణామ్. పాదాలు కాదు పదాలు పట్టుకోండి అని ఉత్తమ గురువులు చెప్తారు. అలాగే పత్రిసారి కూడా మనకు చెప్పడం జరిగింది. ఆయన పదాలు పట్టుకొని ఈరోజు అహింస గురించి మనం ఎందుకు అహింస సిద్ధాంతం పాటించుకోవాలి, ఎందుకు అహింస భూమాత కావాలి, దీని గురించి మనం మాట్లాడుకొని తదుపరి ధ్యానం చేద్దాం మిత్రులారా. భూమాత మనందరం కథ చెప్పుకుంటూ ఉంటాం. హిరణ్యాక్షుడు భూమిని తీసుకెళ్ళిపోయాడంట. భూమిని అంతా బాల్లాకి వేసుకొని తీసుకెళ్లి సముద్రం గర్భంలో దాచేశారంట. దాచేస్తే అప్పుడు విష్ణుమూర్తి వరాహవతారం ఎత్తి భూమాతను రక్షించాడంట. ఈ కథ అందరూ వినుంటాం కదండి. మరి భూమాత అంత శక్తివంతమైన, అంత క్షమ కలిగింది, అంత ఆవిడ ఎందుకు హిరణ్యాక్షుడికి తీసుకెళ్ళిపోగలిగాడు అంటే భూమి యొక్క శక్తి క్షీణించిందంటండి. అందుకు రాక్షస ప్రభావం దేవత అయిన ఆవిడ మీద పడిందంట. ఎందుకు క్షీణిస్తుంది? ఆ భూమి మీద ఉండే మనలాంటి వాళ్ళందరం చేసిన పొరపాట్లకి తప్పులకి భూమాత బలవుతూ ఆవిడ క్షమిస్తూ 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 ఉండి ఏదో ఒక రోజు అలసిపోతుంది. కాబట్టి ఆవిడ శక్తినంతా హరించిపోయి మనల్ని కాపాడడానికి ఆవిడ శక్తి అంతా వెచ్చించి ఆవిడ తగ్గిపోవడం వల్ల హిరణ్యాక్షుడు ఆమెను తీసుకెళ్ళిపోవడం జరిగింది అంట. ఆ శక్తి ఇవ్వాల్సిన వాళ్ళని ఎవరండి? మనమే. గుడిలు అవ్వచ్చు, పిరమిడ్స్ అవ్వచ్చు, ఏదైనా సరే శక్తి క్షేత్రాలు ఏదైనా సరే అక్కడ తిరిగి మనుషుల యొక్క ప్రభావం ఆ ప్రాంతం మీద పడుతుంది. అందుకే స్థాన బలిమే అంటాం మనం. ఏదైనా ఒక గుడి పాడుపడిపోయి పూజా పునస్కారాలు లేకుండా, మంత్రోచ్చారం లేకుండా, అక్కడ నియమనిష్టలు లేకుండా ఉన్నాయనుకోండి, ఆ గుడికి ఎవరైనా వెళ్తున్నామా మనం? ఎందుకు తిరుపతి తిరుమల ఎందుకు అంత రష్ గా ఉంటుందంటే అక్కడ వెళితే దాని ప్రభావం వైబ్రేషన్స్ చాలా బాగుంటాయి కాబట్టి అక్కడికి వెళ్తాం. కట్టాలి ఎందుకు వెళ్తున్నామండి? కట్టాలి వెళ్తే మనకు అక్కడ వైబ్రేషన్స్ బాగుంటాయని. ఈ రావాలంటే ఆ పరిసరాల్లో ఉన్న మనుషులు, జీవులు అందరూ కూడా చాలా శక్తివంతంగా ఉండాలి. వాళ్ళ శక్తిని మనం పంచుతున్నాం. అప్పుడు శక్తి పెరుగుతుంది. మనకి శాస్త్రం చెప్తుంది, వేదం చెప్తుంది, 5 మాతలను మనం ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాలి, వాళ్ళు పూజించాలి అని. అందులో గోమాత, తులసీమాత, గీతామాత, భారతమాత, అయిపోయాను. తులసీమాత, గోమాత, భూమాత, భారతమాత, గీతామాత. ఈ 5 ఎవరైతే పూజిస్తామో, ఎవరైతే శక్తిని పెంచడానికి ఈ 5 మనం పూజించవలసిన అవసరం అయితే అంతే. మనకి పూర్వం నుంచి పెద్దలు చెప్తున్నారు, ఉదయం లేవగానే చేతులు చూసుకోండి అంటాం. మనం ధ్యానం అయిపోయాక కూడా వేళ్ళలోంచి వేడి తీసి కళ్ళ మీద గోర్లించుకొని చేతులను మెల్లమెల్లగా చూస్తూ కళ్ళు మూసి ఆర్పి తెరుస్తూ ముందు కళ్ళు తెరవని చెప్తూ ఉంటాం. అదే విషయాన్ని మన పెద్దలు పూర్వీకులు వేదపరంగా వేదాంతంలోనే మనకు చెప్పారు. ఉదయం లేవగానే చేతులు చూసుకోవాలి. కరాగ్రే వసతే లక్ష్మి, కరమధ్యే సరస్వతి, కరమూలే స్థితే గౌరీ, ప్రభాతే కరదర్శనం అని. లక్ష్మి, సరస్వతి, పార్వతి
లక్ష్మి సంపదలు. సంపద అంటే డబ్బులు ఒకటే కాదండి, అన్ని సంపదలు, చక్కటి జ్ఞానం, చక్కటి అవగాహన, అన్నిటి మీద లలిత కళలు, ఎన్ని సంపదే మనకి. ఒక డాన్స్ చేయడం వచ్చు, అదొక సంపద. ఒక పాట పాడడం వచ్చు, అదొక సంపద. ఇలా ఒక మిషన్ కుట్టడం వచ్చు, అదొక సంపద మనకి. అంటే సంపదని ఏదైతే క్రియేట్ చేస్తే అవన్నీ కూడా సంపదే. అంతేకాదు మనకు వచ్చిన వాటిల్లో ఏది మేలిముందో అది కూడా తప్పకుండా మనకి సంపదే. సంపద అంటే లక్ష్మీదేవి ఒక్కటే అని మనం అనుకొని ధనమే కావాలని కోరుకోవడం. కరాగ్రే వస్తే లక్ష్మి, కర మధ్య సరస్వతి. సరస్వతి అంటే మనకి విద్యని, జ్ఞానాన్ని అన్నిటిని ఇచ్చేవారు. అంత జ్ఞానాన్ని మనం పొందాలి. పార్వతి అంటే శక్తి. మనకి చాలా సార్లు మహిళా ధ్యాన చక్రాల్లో చెప్తూ ఉంటారు, లక్ష్మి, పార్వతి, సరస్వతి మనకి శక్తి, సంపద, జ్ఞానాన్ని ఇచ్చే కాబట్టి వాళ్ళు వదలకూడదు, అది చేతులు చూసుకోండి అని చెప్పారు. అంటే ఆ శక్తిని మన చేతుల్లో ఇముడ్చుకోగలిగేలా ఉండాలి, ఆ శక్తిని తెచ్చుకోవాలి అని చెప్పారు. అదే విధంగా కాలు కింద పెట్టగానే ఎక్కడ పెడతామండి కాలు? భూమాత మీద పెడతాం. భూమి మీద పెడతాం కదండి. భూమి మీద పెట్టినప్పుడు సముద్ర వసనే దేవి పర్వత స్తన మండలి, విష్ణు పత్ని నమస్తూభ్యం పాదఘాతం క్షమస్వని అని దండం పెట్టుకుంటాం. సముద్రాల్ని తనలో ఇముడ్చుకుంది, పర్వతాల్ని తనలో ఇముడ్చుకుంది, అన్నిటినీ ఇముడ్చుకున్న ఆవిడకి నా కాలు నీ మీద మోపుతున్నందుకు గాను నన్ను క్షమించు తల్లి అని ఆవిడని ప్రార్థించుకొని కాళ్ళు నమస్కారం పెట్టింది. భూమాత, మనం ఇంకోటి కూడా భూమాత గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటాం, క్షమయా దరిత్రి. ఎవరైనా క్షమ గురించి, ఓర్పు గురించి చెప్పుకున్నాం అంటే మొట్టమొదట మనం భూమాత గురించే చెప్పుకుంటామండి. అలాంటి భూమాత మీద కాలు పెడుతూ ఎందుకు క్షమాపణ అడుగుతున్నాము అంటే ఆవిడ శుద్ధం అశుద్ధం, మంచి చెడు ఇలాంటి వాళ్ళన్నా అన్నిటినీ తనలో ఇముడ్చుకుంటుంది. నదుల్ని అన్నిటిని తనలో మనం అంటాం కదా, ఆ ప్రకృతిలో ధ్యానం మూడింతల ఫలదాయకం అంటాం. అనంతమైన ఫలాన్ని ఇస్తుంది ప్రకృతిలో ధ్యానం. మరి ఆ ప్రకృతిలో ఏమున్నాయి తిరిగి మళ్ళీ చూసుకుందామండి. భూమి, నీరు, అగ్ని, గాలి, ఆకాశం, ఈ 5 కలిస్తేనే కదా. మరి భూమి ఎన్ని మనం సంరక్షించుకోగలిగితే వాటిల్ని, అప్పుడే మనం అద్భుతమైన ప్రపంచాన్ని, అద్భుతమైన విశ్వాన్ని చూడగలం. వీటన్నిటిని సంరక్షణ బాధ్యత ఎవరిదండి? భూమి ఉందంటే భూమి మీద ఉన్న వాళ్ళ అందరి బాధ్యత. ఒక ఇల్లు ఉందంటే ఇంట్లో బాధ్యత అందరిదే ఉంది కదండి. మన ఇల్లు ఉంది, అయ్యో మనం పోతే ఇల్లు ఎవరైనా తీసుకెళ్తారేమో అని పిల్లలకి రాయాలా, ఎవరికి రాయాలి అని ఇంత ఆలోచిస్తుంటే, ఇంత చిన్న ఇంటి కోసం ఇంతమంది జీవరాశులకి, ఇంతమందికి ఆశ్రయిస్తున్నటువంటి భూమాతని మనం ఎంత శ్రద్ధగా చూసుకోవాలండి. పండగ వస్తే ఇల్లు దులుపుకుంటాం, చిన్నది వస్తే ఎవరైనా ఇంటికి వస్తుందంటే గబవ్వా ఇల్లంతా సర్దుకుంటాం. ఇల్లుని ఇంత బాగా చూసుకుంటున్నప్పుడు మరి మన భూమాతను ఎంత బాగా చూసుకోవాలి. అన్ని ఆవిడ మీద వేస్తూ ఉంటాం. శుద్ధం లేదు, అశుద్ధం లేదు, ఏమీ లేదు. పొలం రావాలి, విత్తనాలు రావాలి, అది చెట్టు అవ్వాలి అనుకుంటే మళ్ళీ భూమిని చీల్చి అందులో విత్తనాలు వేసి ఆవిడ ఇచ్చినవి మళ్ళీ మనం తింటున్నాం. ఆవిడ అంటే ఎంత క్షమగా ఉంటుందంటే మనల్ని అలా భుజ స్కంధాల మీద మోస్తున్నప్పుడు ఆవిడ్ని ఎంత చక్కగా మనం చూసుకోవాలి. అవునా కాదండి? వాళ్ళు మొక్కలు పెంచాలి. అవి కూడా పెంచబడుతున్నవన్నీ కూడా ఎవరివండి? భూమి మీద ఉన్నాయి కూడా ఎక్కడుంది? ఇప్పుడు చూద్దాం. మనం చెప్పుకుంటూ ఉంటాం, ప్రకృతిలో అనుసంధానమే ధ్యానం చేయాలి, ప్రకృతితో జీవించాలి అని మనం చెప్పుకుంటూ ఉంటాం. అంటే ప్రకృతితో కలిసి ఉండాలి. భగవంతుడు ఉన్నాడా లేదా, లేదా మనకి ప్రకృతి ఇచ్చింది, ఇలా భగవంతుడు ఉన్నాడా లేదా ఎన్ని పక్కన పెడితే ఒక అద్భుతమైన చైతన్యం వల్ల అయితే మన సృష్టి కార్యక్రమాలు జరుగుతున్నాయి అని మనం నమ్మాలి. మరి ప్రకృతిని చూసి ఏం నేర్చుకుంటున్నాం మనం? ప్రకృతిని చూసి కూడా ఏదో ఒకటి నేర్చుకోవాలి. ఇంత ప్రకృతిలో ఉంటున్నాం, అన్ని అడగకుండానే అన్నం పెట్టినట్టుగా, అడగకుండానే మనకు అన్ని సమకూరుస్తున్నటువంటి ప్రకృతిని సంరక్షించుకోవాలి. ఆ ప్రకృతిలో భాగమే కదా భూమాత. మరి అలాంటి భూమాతను సంరక్షించుకోవాలి కదా. అహింసాయుత భూమాత అంటున్నాం. అహింసో పరమో ధర్మ అని చెప్పారు. ధర్మాలన్నిటిలోనూ అహింస చాలా గొప్పది. ధర్మాలన్నిటిలో కూడా చాలా గొప్పది. అంతేకాదు ధర్మాలు అన్నిట్లోనూ కూడా అహింసా ధర్మం ఇంక్లూడ్ అయి ఉంటుంది అని చెప్పారు. మనకి చక్కటి ఉదాహరణ శాస్త్రాల్లో దొరుకుతుందండి. అహింసా ధర్మం ఎలాంటిది అంటే ఏనుగు పాదం లాంటిదంట. ఏనుగు పాదంలో ఇక ఏ జీవరాశి యొక్క పాదం పెట్టినా ఇమిడిపోతుందంట. అన్నిట్లో కన్నా పెద్ద జంతువు కదా, మనం చిన్నప్పుడు చదువుకొని ఉంటాం కదా, ఏనుగు కాళ్ళు స్తంభాల్లా ఉంటాయని. ఏనుగు కాళ్ళ కన్నా పెద్ద కాళ్ళు
ఎక్కడ ఏ జీవికి లేవు. ఏ జీవి కాళ్ళైనా ఎలాగైతే ఏనుగు పాదంలో ఇమిడిపోతాయో, ఏ ధర్మమైనా ఏ ధర్మంలోనూ అహింసా ధర్మం ఇమిడిపోయి ఉన్నదని మనం గ్రహించుకోవాలి. ప్రతి ధర్మం. ఇక ప్రకృతితో అనుసంధానమై ప్రకృతిని ఎందుకు సంరక్షించుకోవాలి? ప్రకృతి మనకి ఎన్నో నేర్పిస్తుందండి. చాలా నేర్పిస్తుంది. నేర్చుకోవడానికి మనం సంసిద్ధంగా ఉంటే. చెట్లను చూస్తున్నాం. మనం అది కూడా చెప్తాం. పరోపకారాయ ఫలంతి వృక్షః అంటాం. అంటే పరుల కోసమే చెట్లు కాస్తాయి. అంటే చిన్నప్పుడు 4th, 5th క్లాసుల్లో కథ కూడా చదువుకుంటాం. ఒక ముసలతను తాతగారు, ఒక ముత్తాత గారు ఒక మామిడి టెంక నాటుతుంటే మనవడొచ్చి అడుగుతాడంట. తాత తాత ఈ పళ్ళు నువ్వు తినవు కదా, ఇది ఎందుకు నాటుతున్నావు అని. ఇది ఏదో ఇది కొన్ని సంవత్సరాలకైనా పుష్పించి ఫలిస్తుంది. ఆ ఫలాలు నువ్వు నీ పిల్లలు నీ మనవలు తింటారా, అందుకు నాటుతున్నాను. అంతేగాని చెట్టు తన కోసం తను ఏ పని చేయదు. చెట్టుని చూసి మనం నేర్చుకోవాల్సింది త్యాగం. ఆ చెట్లు ఇతరుల కోసం మాత్రమే పూలు పళ్ళు కొమ్మలు అన్ని ఈ విధంగా చూసిన కలప కింద ఉపయోగపడితే ప్రతిదీ మౌడాకులు తీసుకుంటే గుమ్మాన్ని కట్టుకుంటాం, మనకు ఆక్సిజన్ వస్తుంది అనుకుంటాం. అలా ప్రతి పార్ట్ చెట్టుకి మనకి ఉన్న త్యాగ బుద్ధి ప్రతిదీ మనకు ఉపయోగపడడానికి చెట్లు పెరుగుతుంది. ఇది వాస్తవం కదండి. అది చెట్లే కాదు, మొక్కలు కూడా. వరి ఏంటి, గులాబీ ఏంటి, మల్లె ఏంటి, అవన్నీ మన గురించి వాటి కదా, వాటి అందాన్ని అవి చూసుకోలేవు. కానీ మన హృదయ స్పందనని మాత్రం మొక్కలు తెలుసుకుంటాయండి. మనం ప్రేమగా మాట్లాడతాయి, వేపుగా ఎదుగుతాయని మనకి సైంటిఫిక్ గా కూడా నిరూపించారు. వాటితో ఎంత ప్రేమగా మనం ఉండి మాట్లాడుతూ ఉంటే ఆ మొక్కలు అంత బాగా పెరుగుతాయి అని. మొక్కల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఇంకో విషయం కూడా ఉంది మై డియర్ ఫ్రెండ్స్. ఏంటంటే ఎంత పెద్దగా చెట్టు ఎదిగినా ఆకుల ద్వారా ఆహారాన్ని తీసుకోవాలి. నీరంతా రావు కదండి. మనం చెప్తాం కిరణజన్య సంయోగ క్రియ జరగాలి, సూర్యరశ్మి కాలాన్ని. మనం మొక్క మీద నీళ్లు చిమ్మితే ఆ చెట్టు ఇంకా ఇంకా పెరగదండి. ఎక్కడ పెరుగుతుంది? భూమిలో నీరు పోయాలి. భూమిలో వేళ్ల దగ్గర నుంచి నీళ్లు పీల్చుకుంటే ఆ చెట్టు నిలుస్తుంది. లేదనుకుంటే పడిపోతుంది ఆ చెట్టు. అందుకే మనం కూడా ఎంత ఎదిగినా, ఎంత సంపాదించుకున్నా, ఏ వృత్తిలో ఉన్నా, ఏ వ్యాపారంలో ఉన్నా పునాది ఏంటి అనేది మర్చిపోకూడదు. భూమి మీద కాళ్ళు ఉండాలి అంటారు. మన తెలుగు చక్కని సామెతలు చెప్తారు. ఆకాశంలో ఎగరకూడదు, భూమి మీద ఉండాలి అని. అలాంటి భూమి మనకి ఆధారమైన భూమిని మనం ఎంత చక్కగా సంరక్షించుకోవాలి. చెట్లు చెట్లు చెప్పుకున్న చెట్టు వల్ల త్యాగం చేస్తుంది. మరి సముద్రం, ఇంకా సముద్రం ప్రకృతిలో ఉన్న వాటి గురించి చెప్తున్నా. ఎందుకు ప్రకృతిని సంరక్షించుకోవాలి? అందులో అంతర్భాగంగా ఉన్న భూమాతని మరీ ఇంతగా ఎందుకు సంరక్షించుకోవాలంటే మనం చెప్పుకునే ఈ చెట్లు చామలు ఇవన్నీ కూడా భూమి మీద విస్తరించి ఉన్నాయి. గాలి, అగ్ని ఇవన్నీ కూడా. సముద్రం నుంచి ఏం నేర్చుకుందాం? సముద్రం నుంచి నేర్చుకుందాం ఎలాంటిదైనా తనలో కలుపుకునే అత్యున్నత గుణం. ఎన్ని నదులనైనా తనలో కలుపుకుంటది, ఏదైనా తనలో కలుపుకుంటుంది. అంత అంతగా తనలో లీనం చేసుకోగలదు. మనం ఎవరైనా ఏదైనా విషయం వింటాంలే, ఇందులో ఏముంటది అంటాం, స్వీకరించడం. ఎటు వాళ్ళు ఏదో ఒక మాట అన్నారు, యథాతథంగా వాళ్ళని మనం స్వీకరించలేం. మరి సముద్రం అలా కాదు కదా. అటు నుంచి వచ్చిన గోదావరిని కలుపుకుంటది, ఇటు నుంచి వచ్చిన కృష్ణుని కలుపుకుంటది, అటు నుంచి వచ్చిన కావేరిని కలుపుకుంటది, ఇక్కడ వచ్చిన గంగని కలుపుకుంటది. అంటే ఏ దిక్కులో ఏదున్నప్పటికీ, ఎవరి వ్యక్తిత్వం ఎలాగున్నప్పటికీ తనలో కలుపుకోగలిగినంత అత్యున్నత గుణం సముద్రం. అక్కడ మనం సముద్రాన్ని చూసి నేర్చుకోవాలి. ఇక గాలి సర్వవ్యాప్తమైంది. పంచభూతాల లక్షణం సర్వవ్యాప్తమైంది. ఇక్కడ మనం ఓషో గారిని తప్పకుండా ఒకసారి తలుచుకోవాలండి. ఎందుకంటే ఓషో గారు అంటారు, ప్రేమ అనేది ఎలా ఉండాలంటే శ్వాసలా ఉండాలి. శ్వాసలా ఉండాలి. శ్వాసలో ప్రేమ ఉండడం ఏంటి అంటే నిత్యం ప్రేమిస్తూ ఉండాలా? లేదు. మనం ఇక్కడ గమనించవలసింది శ్వాస తీసుకోకుండా మనం ఎవరు బతకలేం కదండి. చెప్పుకుంటాం ఏది లేకుండా కొన్ని నిమిషాలు కూడా బ్రతకలేము. అదే శ్వాస. సెకండ్లు కూడా బతకలేము. బాగా యోగాసనాలు వేసి బాగా అభ్యాసాలు చేసిన వాళ్ళైతే కొన్ని నిమిషాలు శ్వాసను బంధించగలరేమో, కానీ సాధారణ మానవులు కొన్ని సెకండ్లు కూడా బ్రతకలేరు. కొన్ని సెకండ్లు కూడా బ్రతకలేరు. అలాగే ప్రేమ లేకపోతే మనుషులు బ్రతకలేమంటండి. అలాగని మనం ఒక దుర్గంధం నాళి ఉన్నదో ఏదో పగిలింది, లేదో బయట మురికి నీటి కాలువలు ఉన్నాయి, దాటుతున్నప్పుడు ఆ వాసన వస్తుంది. గాలి పీల్చుకోవడం మానేస్తామండి? మానేయం కదా. వెంటనే మనం ఏ చెక్కు అడ్డు పెట్టుకుంటాం, లేదా కచ్చేపు అడ్డు పెట్టుకుంటాం. కాసేపు ఫిల్టర్ చేసుకున్నా ఆ గాలిని పీల్చుతూ ముందుకెళ్ళిపోతాం. అలాగే ఎదుటి వాళ్ళు చెడ్డవాళ్లను లేదా మూర్ఖులను లేదు ఒక దొంగను
ప్రేమించడం మానేకు, అందరిని ఒకలా ప్రేమించు. శ్వాస నువ్వు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఎలా తీసుకుంటావో, ఎలాంటి వ్యక్తిత్వం ఉన్న మనుషులన్నా వాళ్ళని అలా స్వీకరించు అని చెప్తారు ఓషో గారు. ఈ గాలి సర్వవ్యాప్తం, ఎక్కడైనా ఎలాగ ఉంటది, ఇమిడిపోయేది. ఎక్కడికి వెళ్ళినా గాలి లేకుండా ఉండలేం మనం. మనం కూడా అలాగే ఎక్కడికి వెళ్ళినా ఆ పరిస్థితులను తట్టుకొని ఉండగలిగేలా ఉండాలి అంతే. మనం చాలా సార్లు చెప్తాం, మన అందరం ధ్యానులమండి, చాలానండి, మనకి నిగ్రహం ఉందండి, ఓపిక ఉందండి, అన్ని చెప్తాం. మళ్ళీ పిరమిడ్కి వెళ్ళి ధ్యానం చేస్తాం, గాలి లేదండి, ఫ్యాన్ లేదండి, ఆ పిరమిడ్కి వెళ్ళమండి. అందులో ఏసీ లేదండి, ఆ పిరమిడ్కి వెళ్ళమండి. ఆ గుడిలో చాలా ఉక్కపోస్తుందండి, ఆ గుడికి వెళ్ళమండి అంటాం. ఆలోచించుకున్న మిత్రులారా, మనం ఎలా ఉండాలి? గాలిలా ఉండాలి, ఎక్కడైనా ఎప్పుడైనా ఎలాంటి స్థితిలో. అందుకే పత్రిసారి మనకి చక్కగా ట్రెక్కింగ్లు పెట్టారు. అంటే ఏ పరిస్థితుల్లో ఉన్నా, తిండి లేకపోయినా, దోమలు కుడుతున్నా, అడవిలోకి వెళ్ళినప్పుడు అడవి జంతువులు భయం ఉన్నా ఒక అగ్ని వేసుకుని అక్కడ ఉండేవాడు. అగ్ని అంటే గుర్తుకొచ్చింది. తర్వాత అగ్ని. అగ్ని తమ భేదాలు లేకుండా ఉంటుందండి. అబ్బో, మనం పొద్దున్నే తెల్లవారుజామున లేసి తమ భేదాలు లేకుండా ఉండడం గురించి చెప్తున్నాను మిత్రులారా. పొద్దున్నే లేసి మనం ఒక్కడ వెళ్తాం, 10 మందికి సీట్లు ఆపుతూ ఉంటాం. కచ్చిఫేసో బ్యాగ్ పెట్ట, మా వాళ్ళు వస్తారండి, మా వాళ్ళు వస్తారండి. ఉం? మరి అగ్ని కూడా అలా అనుకుంటుందా? లేదు. వాళ్ళెంత పండితులు అవ్వచ్చు, పామర్లు అవ్వచ్చు, ధనికులు అవ్వచ్చు, పేదవాళ్ళు అవ్వచ్చు, ఎలాంటి వాళ్ళనైనా ఒకేలా కాలుస్తుంది. అగ్ని ముట్టుకుంటే అందరికి ఒకేలా కాలుతుంది. అది చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, డబ్బున్న వాళ్ళు అవ్వచ్చు, ఏది ఏమైనా, యోగులు అవ్వచ్చు, సన్యాసులు అవ్వచ్చు, సన్యాసులు అవ్వచ్చు, ఎవరికి ఎలాంటి వాళ్ళన్నా తమ భేదం లేకుండా ఒకే విధంగా ఎలా ఉంటుందో మనం కూడా అందరి ఎడల అదే విధంగా ఉండాలి. ఆ, అంతే తప్ప వాళ్ళు మనం తిట్టారండి, వాళ్ళు పడిపోతే వాళ్ళు చాలా బాగుంటదండి, వీళ్ళు మొన్న నన్ను గొసురుకున్నారు, వీళ్ళకి యాక్సిడెంట్ అయితే శనిపోతుంది అని మనం అనుకోవద్దు. అగ్నిలా, నీరులా, నీరులా ఎలా ఉండాలి? నీరు ఏ పాత్రలో పోస్తే ఆ పాత్ర రూపం దాలుస్తుంది. అంతేగాని గ్లాసులో వేస్తే గ్లాస్ ఆకారం వస్తుంది, చెంబులో వేస్తే చెంబు ఆకారం వస్తుంది, చక్కగా అందమైన బాటిల్ వేస్తే ఆ బాటిల్ ఆకారం వస్తుంది. అలాగే మనం కూడా పాత్రానుగుణంగా మన ధర్మాన్ని నిర్వర్తించడానికి అలా ఉండాలి. ఓ భార్యగా, చెల్లిగా, అక్కగా, బిడ్డలుగా, స్నేహితులుగా, ఇలా ఏ పాత్రలో ఉంటే ఆ పాత్ర రూపాన్ని, అక్కడ నీరు పాత్రలో వేస్తే రూపం మారుతుంది, ఇక్కడ పాత్రలో ఉంటే మనం ఆ ధర్మాన్ని పాటిస్తూ వెళ్ళాలి. అలా పంచభూతాలతో లీనమైనప్పుడు ధర్మాలను కూడా మనం సరిగ్గా నిర్వర్తించగలుగుతాం. అప్పుడే మనం అహింసో పరమో ధర్మ అంటే సత్యాన్ని తెలుసుకోగలుగుతాం. అహింసో పరమో ధర్మ మాకు తెలుసు మాస్టరు, చాలా రోజులు తెలుసు. నేను చికెన్ తినడం మానేసాం, మటన్ తినడం మానేసాం, అస్సలు గుడ్డు కూడా తినడం మానేసాను. నేను పూర్తి శాకాహారి. నేను భూమాతకి సేవ చేస్తున్నా, మాకు మేము సేవ చేసుకున్నాం, చుట్టూ ఉన్న వాళ్ళు సేవ చేస్తున్నాం. అహింస పరమో ధర్మ అంటే నీసు మాంసాలు మానేయడం ఒకటే కాదు మిత్రులారా, మనస వాచ కర్మేణ అహింసాయుతంగా మనం ఉండాలి. మనస వాచ కర్మేణ ఏంటి చూద్దాం. ఏంటి? జీవిని చంపనంత మాత్రాన మనం ఉత్తమోత్తమ శాకాహారులని ఎప్పుడూ నిర్ణయించుకోవద్దు. మనం అదే చెప్తూ ఉంటాం. సాధారణంగా మనం కంపారిజన్ ఏం చేసుకుంటాం అంటే, మనం ఎట్లని తినడం లేదు కానీ ఏం, ఆ ఆలోచిస్తూ ఉంటాం మనం. వీడు మనకన్నా ఎదిగిపోతున్నాడు, వీడు పడిపోతే బాగుండు. ఆడు మొన్న రియల్ ఎస్టేట్ చేస్తాడంట, 4 పొలాలు కొన్నాడు, అవి తక్కువ రేట్ వచ్చి పోతే బాగుండు. ఈవిడ మొన్న నన్ను ఏదో తిట్టింది, గుమ్మల్లో వెళ్తూ కాలు జారి పడితే ఎంత బాగుంటది. ఇది మనస వాచ కర్మలలో మనసులో చేసే హింస అండి. ఇతరులు చెడు కోరుకోవడం మనం చేసే అతి దారుణమైన హింస. అది బయటకు అనలేము, కానీ మనసులో ఇతరుల చెడు కోసం చూసుకుంటాం. మనం బాగుండాలని కోరుకోవడం ఎప్పుడు తప్పు కాదు, ఇతరులు బాగుపడకూడదని కోరుకోవడం తప్పకుండా హింసలోకే వెళ్తుంది మిత్రులారా. సో ముందు మనం శుద్ధి చేసుకోవాల్సింది మన ఆలోచనలు. అందుకే బుద్ధ భగవానుడు అంటాడు, సరి అయిన ఆలోచన. ఆలోచన అంటే మనసే. మనసుకు ఒక రూపం లేదు, ఆలోచనల సమూహమే, లేకపోతే ఆలోచనల సముదాయాన్ని మనసు అంట. మనసు కంటే ఒక రూపం లేదు. మన శరీరం అంతా చూసినా ఎక్కడా కనిపించదు. అది మన ఆలోచనల రూపం. అందువల్ల ఆలోచన శుద్ధి చేసుకోండి, ఆలోచన సరైనది చేసుకోండి. అక్కడ కూడా కీడెంచకూడదు. అప్పుడు అహింస మార్గంలో మనం ఉన్నట్టే. నెక్స్ట్ మనస వాచ, వాకుతో. అబ్బే, నేను ఎందుకంటా అండి, నోటితో ఏమన్నా జంతువులు కొరుకు తింటానండి నేను?
ఏదైనా పట్టుకొని పూర్వకాలం అదే ఆది మానవుల్లాగా అడవిలో ఉండే మానవుల్లాగా నేను పచ్చి మాంసం ఏం తినండి కాదు. వాచ అంటే మాటల రూపంలో మనం కొంతమంది మాట తీరు గుచ్చుతూ ఉంటుందండి. మనకి వాళ్ళు మాట్లాడే తీరు ఎంతగా గుచ్చుతుందంటే ఇంక మనం తలుచుకున్న వాళ్ళే ఏడుపొస్తూ ఉంటది వాళ్ళన్న మాటలకి. హట్ట ఏమంటాం చూడండి, మనం అట్లాంటి మాటలు మాట్లాడుతూ ఉంటారు. కొన్ని సాధారణ విషయాల్లో కూడా వాళ్ళ ఉద్దేశంలో ఏంటంటే, ఇతరుల ఉద్దేశంలో నేను కుండ బద్దలుగొట్టని మాట్లాడతానండి, ఉన్నది ఉన్నట్టు మాట్లాడతానండి అంటారు. ఆ ఉన్నది ఉన్నట్టు ఏంటో చిన్న ఉదాహరణలో చూసుకుందామండి. ఆ మనం ఒక చీర కొనుక్కున్నాం. చీర కొనుక్కున్నాం. మేడం, చాలా మెడిటేషన్ స్టార్ట్ చేద్దామా మేడం? 10:20 అయింది. మెడిటేషన్ స్టార్ట్ చేద్దామా? ఏంటండి? ఓకే అండి. మనస వాచ కర్మైన కూడా అహింసను పాటిస్తూ భూమాతను రక్షించుకుందాం. మనం భూమాత సంరక్షణ కోసం ఈ మెడిటేషన్ క్లాసెస్ మనకు జరుగుతున్నాయి. అందుకే మనందరం కూడా మెడిటేషన్ చేస్తూ మధ్య మధ్యలో గైడెన్స్ ఇస్తూ మీకు మధ్యలో మేడం మ్యూజిక్ పెడతారు, అది చేస్తూ మళ్ళీ చివరి 10 నిమిషాలు మనం క్లోజింగ్ చేసుకుందామండి. అందరం చక్కగా ప్రశాంతంగా కళ్ళు మూసుకుందాం, వేళ్ళల్లో వేడి పెట్టుకుందాం, కాళ్ళు క్రాస్ చేసుకుందాం, కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాం, కొత్తగా ఎవరైనా ఉంటే. ఎంత మనం స్ట్రైట్ గా కూర్చోగలమో అంత స్ట్రైట్ గా కూర్చుందాం చక్కగా. ఓకే ఫ్రెండ్స్, మెడిటేషన్ చేద్దాం ఫ్రెండ్స్. కళ్ళజోళ్ళు ఉంటే తీసేద్దాం, కళ్ళు మూసుకుందాం. చక్కగా ఒక 30 minutes మనం ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఈ లౌకిక ప్రపంచం నుంచి అలౌకిక ప్రపంచానికి ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. చక్కగా కళ్ళు మూసుకుందాం. ఎవరు చెప్పే వరకు కళ్ళు తెరవద్దు. ధ్యాన స్థితికి వెళ్ళడానికి మనం మన శరీరంలోని అణువు అణువుకు సూచనలు ఇద్దాం ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేద్దాం. శ్వాస మీద ధ్యాస. శ్వాస మీద ధ్యాస అంటే పీల్చే గాలిని వదిలే గాలిని గమనించు. ఎవ్వరం కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. వచ్చే ఆలోచనలు రానిద్దాం, పోయే ఆలోచనలు పోనిద్దాం. మన దృష్టిని మన ధ్యాసను శ్వాస మీదకు మరలించుకుందాం. ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకుందాం. మన మనస్సు ఈ 2 ఆలోచనలను ఒకేసారి చెయ్యలేదు. అందుకే ఆలోచనలు వస్తున్నాయి, ధ్యానం కుదరడం లేదు అనిపించినప్పుడు మన ధ్యాసను మనం పీల్చే గాలిని వదిలే గాలిని గమనించుకుందాం. మనసు కోతి లాంటిది అంటాం కదా ఫ్రెండ్స్. అందుకే ఆ కోతికి ఏదో ఒక పని చెప్పాలి, లేకుంటే మాట వినదు. ఎన్నో ఆలోచనలను పదే పదే వద్దు అనుకున్నప్పుడు ఇంకా ఎక్కువ ఆలోచనలు మనకు వస్తూ ఉంటాయి. అలా ఆలోచనలు వచ్చినప్పుడు మన ధ్యాసను శ్వాస మీదకు మరలించుకుంది. సాధారణంగా మనం పీల్చే గాలిని వదిలే గాలిని గమనించుకుందాం ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం, శ్వాస మీద ధ్యాస, అద్భుతమైన అంతఃప్రయాణం చేద్దాం.
మనసును దాటి బుద్ధిని దాటి అంతర్ముఖంగా మనలో ఉన్నటువంటి చైతన్యాన్ని గమనించుకుందాం ఫ్రెండ్స్. చక్కగా ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం చైవ ఓంకారాయ నమో నమః. మనం నిలబడ్డానికి ఆలంబనైన ఆ భూమాతని సంరక్షించుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. ఆ భూమాతకు మరింత శక్తిని ఇవ్వడం కోసం ధ్యానం చేద్దాం మిత్రులారా. ఎవరం కళ్ళు తెరవద్దు ఫ్రెండ్స్. చక్కటి మ్యూజిక్ వింటూ చక్కగా ధ్యానం చేద్దాం. అద్భుతమైన అమరత్వ సిద్ధికి గానమే సోపానము సత్య సాధనకు సత్వ శోధనకు సంగీతమే ప్రాణము. సత్యాన్ని అన్వేషించడానికి తెలుసుకోవడానికి సంగీతం కూడా ఉపయోగపడుతుంది కాబట్టి బద్రీ సార్ మనకి సంగీత ధ్యానానికి అంత ప్రాధాన్యత ఇచ్చారు. అందుకే మనం సంగీత ధ్యానం చేద్దాం మిత్రులారా. కొద్ది నిమిషాలు సంగీత ధ్యానం చేద్దాం. అద్వైత సిద్ధికి అమరత్వలబ్ధికి గానమే సోపానము సత్య సాధనకు సత్వ శోధనకు సంగీతమే ప్రాణము. వరం కళ్ళు తెరవద్దు మిత్రులారా. అద్భుతంగా ధ్యానం చేద్దాం. వరం కళ్ళు తెరవద్దు. హాయిగా ఆనందంగా అద్భుతమైన ప్రపంచంలో ప్రయాణం చేద్దాం ఫ్రెండ్స్. మేడం మ్యూజిక్ ప్లే చేయమంటారా? ఎస్ కొద్దిసేపు చేయండి. లాస్ట్ 15 minutes మళ్ళీ నేను కళ్ళు తెరవద్దు మిత్రులారా. సంగీత ధ్యానం చేద్దాం.
ఇప్పుడు మాట్లాడొద్దండి. చెబుదాం కళ్ళు తర్వాత మిత్రులారా. ఆలోచన వస్తున్నప్పుడు మన ధ్యాసను శ్వాస మీదకు మరలించుకొని శ్వాసానుసంధానం. కళ్ళు మూసుకుందాం మిత్రులారా. నిలువుగా ఇసకాలోన పొరలిన ఉడుక భక్తికి, నిలువుగా ఇసకాలోన పొరలిన ఉడుక భక్తికి కరుణించి బ్రోచితివని, కరుణించి బ్రోచితివని నిలనమునతి తండ్రి పలుకే, పలుకే బంగారమాయ పాణి, పలుకే బంగారమాయ, పలుకే బంగారమాయ విలచిన పలుకవేమి కలలోని నామస్మరణ, కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే, పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే. తర్వాత మిత్రులారా చక్కగా ధ్యాన స్థితిలోకి వెళ్దాం. అంతే ప్రయాణం చేద్దాం, ఎరుకుతో ఉందాం, ధ్యానం చేద్దాం. ధ్యానమే ఎంతో శక్తిదాయకం, అంటే సమూహిక ధ్యానం మరింత శక్తిదాయకం. అందుకే చక్కటి వాతావరణంలో ప్రకృతితో అనుసంధానం అవుతూ మన ధ్యాసను శ్వాస మీద మరలిద్దాం ఫ్రెండ్స్. శ్వాసానుసంధానం. రాతిని నాతిగా చేసి భూతాల మందును, రాతిని నాతిగా చేసి భూతాల మందున ప్రఖ్యాతిగాంచుతివని ప్రీతితో నమ్మితి తండ్రి పలుకే, పలుకే బంగారమాయన కోదండ పాణి పలుకే.
ఎంతో వేడినా గాని ఇంతైన దయరాదా, ఎంతో వేడినా గాని సుంతైన దయరాద, పంతంబు చేయనే ఎంతటి వాడిని తండ్రి. పలుకే బంగారమాయన మృదంగ పాణి, పలుకే బంగారమాయన. జ్ఞానం వల్ల ఎంతో శక్తిని కాదు, జీవితంలో అర్థం చేసుకోలేని విషయాలు కూడా లోతుగా అవగాహన చేసుకునే శక్తిని పొందుతా ఉన్నట్టున్నారు. అర్థాలను కాదు, పరమార్థాలను కూడా తెలుసుకోగలుగుతాం. ధ్యానం చేద్దాం ఫ్రెండ్స్. చక్కటి ప్రయాణం. సత్యం, ధర్మం, పక్షికి 2 రెక్కల్లా మనిషికి జీవనదానం. ఎవరైతే సత్యాన్ని తెలుసుకుంటూ ధర్మంగా ముందుకు వెళ్తారో వాళ్ళే భగవంతుడి స్వరూపాలుగా కొలవబడతారు. ఎవరిని పడుతుంది కృష్ణ దామోదరం తర్వాత మిత్రులారా చక్కటి ధ్యానం చేస్తున్నాం. అంతర్ముఖ ప్రయాణం. ఈ లౌకిక ప్రపంచాన్ని వదిలి అలౌకిక ప్రపంచంలోకి వెళ్తుంది. అద్భుతమైన ధ్యానం చేద్దాం. అచ్యుతం కేశవం కృష్ణ దామోదరం రామనారాయణం జానకీ వల్లభం, రామనారాయణం జానకీ వల్లభం. कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं, तुम
मीरा के जैसे भुलाते नहीं तुम, मीरा का जैसे भुलाते नहीं। कौन कहता है, कौन कहता है भगवान आते नहीं हम, मेरा कर जैसे भुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहता है भगवान आते नहीं, कौन कहता है भगवान आते नहीं तुम, सबरी कह जैसे खिलाते नहीं वे, सबरी के जैसे खिलाते नहीं। कौन कहता है, कौन कहता है भगवान आते नहीं वे, सबरी के जैसे खिलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्, रामनारायणं जानकी वल्लभम्। कौन कहता है भगवान नाचते नहीं, कौन कहता है भगवान नाचते नहीं। गोपियों की तरह तुम नचाते नहीं, गोपियों की तरह तुम नचाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। कौन कहता है, कौन कहता है भगवान सोते नहीं, कौन कहता है भगवान सोते नहीं। माँ यशोदा के जैसे सुलाते नहीं, माँ यशोदा के जैसे हम सुलाते नहीं। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्, रामनारायणं जानकी वल्लभम्। अच्युतं केशवं कृष्ण दामोदरं रामनारायणं जानकी वल्लभम्। गोविंद गोविंद गोपाल गोपाल, गोविंद गोविंद कहते चला। राम हरे कृष्ण हरे राम हरे कृष्ण कहते चलो। कृष्ण दामोदरम रामनारायणं। ఆఖరి 5 నిమిషాలు ఫ్రెండ్స్, ఇద్దరం కళ్ళు తెరవద్దు, చక్కగా ధ్యానం చేస్తున్నాం. ధ్యానంలో పొందుతున్న అనుభూతుల్ని, అనుభవాలని చక్కగా ఆస్వాదిద్దాం ఫ్రెండ్స్. అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఎవ్వరం కళ్ళు తెరవద్దు. ఆలోచనలు మనల్ని చంచలం చేస్తున్నప్పుడు మన ధ్యాసను శ్వాస మీదకు మరలించుకుందాం. శ్వాసానుసంధానం. పూర్తిగా ఆనాపానాసపైన అద్భుత ధ్యాన మార్గాన్ని మన గురించి ఇచ్చి వెళ్ళారు ఫ్రెండ్స్. ఆనాపానసతి అంటేనే ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనించుకోవడం.
సాధారణ సాధారణంగా మనం పీల్చుకునే గాలిని, వదిలే గాలిని గమనించుకుంటూ అద్భుతమైన ఆనందాన్ని పొందుదాము మిత్రులారా. ఒక్కరి 2 నిమిషాలు ఫ్రెండ్స్, అద్భుతమైన ధ్యానం చేస్తున్నాం. ఎంత ఎంత సునాయాసంగా, ఎంత అద్భుతంగా ధ్యాన స్థితికి వెళ్ళామో తిరిగి అంతే ప్రశాంతంగా యథాస్థితికి రావడానికి మనల్ని మనం సంసిద్ధం చేసుకున్నాం మిత్రులారా. మన సూచనల ప్రకారం మన దేహంలో ఉన్న అణువులు, పరమాణువులు కూడా ధ్యాన స్థితికి ఎలా వెళ్ళాయో అదే విధంగా తిరిగి వాటిని యథాస్థితికి తెచ్చుకుందాం మిత్రులారా. అలౌకిక ప్రపంచం నుండి లౌకిక ప్రపంచానికి రావడానికి మనల్ని మనం సంసిద్ధం చేస్తున్నాం. ఆఖరి 1 నిమిషం. మెల్లగా వేళల్లోంచి వెళుతుద్దాం మిత్రులారా. అరచేతులను కళ్ళ మీద బోర్లించుకుందాం.
10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. మెల్లిగా కళ్ళు మూసి తెరుస్తూ అరచేతం చూసుకుంటూ ధ్యాన స్థితి నుంచి యథార్థ స్థితికి వద్దాము. అద్భుతమైన ధ్యానాన్ని అందించిన ధ్యాన గురువు సుభాష్ పత్రి సార్ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఫ్రెండ్స్. అహింస యొక్క భూమాత కోసం చేస్తున్న ఈ ధ్యాన యజ్ఞంలో నేను ఒక భాగమైనందుకు ఎంతో సంతోషంగా ఉంది. అదే విధంగా అహింసో పరమో ధర్మ, ధర్మహింస తదైవ చహ అని చెప్పారు. అహింసా ధర్మం అన్ని ధర్మాల్లోనూ గొప్పది. ఆ ధర్మం కోసం హింస చేయడం తప్పు లేదని మన పూర్తి శ్లోకార్థం. అంటే ఎక్కడైతే ధర్మం నశింపబడుతుందో అక్కడ నేను తిరిగి సంభవామి యుగే యుగే అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కురుక్షేత్రం కూడా ధర్మక్షేత్రం, అది ధర్మ యుద్ధం అన్నారు. అంటే ధర్మం కోసం యుద్ధం చేయవలసి వస్తే అది వృత్తిపరంగా కానీ మన ఒక బోర్డర్లో ఉన్న సైనికులు కొందరిని చెప్పవలసి రావచ్చు, అది హింస కాదు, కర్తవ్యం. అలాంటి ధర్మాన్ని కాపాడడం కోసం హింసాయుతంగా వెళ్ళినా తప్పు లేదని శాస్త్రం చెప్తుంది. అలాగని కావాలని హింస చేస్తూ మనం జంతువులను కానీ జీవులను కానీ మనుషులను కానీ ఎవరిని హింసించకుండా ఆనందంగా మన మాట వల్ల కానీ చేత వల్ల కానీ ఆలోచన వల్ల కానీ ఇతరులకు కష్టం కలిగించకుండా ఉంటే మనం చెప్తాం దేశం అంటే మట్టి కాదో, దేశం అంటే మనుషులు అని. ఎప్పుడైతే భూమి మీద మనుషులందరూ అహింసాయుతంగా ఉంటారో భూమాత కూడా అహింసాయుతంగా మారిపోతుంది. భూమిని మనం కాపాడుకోగలుగుతాం. భూమాత అంటే మట్టి కాదు, మనందరము అన్న సత్యాన్ని మనం గ్రహించుకొని మనందరూ సరి అయిన పద్ధతిలో సాత్వికంగా ఉండగలిగితే ఆ సాత్వికతే భూమాతకి మనం ఎంతో శక్తిని పెంచగలుగుతాం. సో ఫ్రెండ్స్, ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన ఛానల్ వాళ్ళకి, యూట్యూబ్ రన్ చేసిన ప్రతి ఒక్కరికి, కనిపించే సింహాలకి కనిపించని సింహాలకి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వేదికను తిరిగి మీకు అందిస్తున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. ఈ చక్కటి ధ్యానాన్ని మా అందరి చేత మీరు చేయించినందుకు థ్యాంక్ యూ మేడం. ధన్యవాదాలు, కృతజ్ఞతలు. ఫ్రెండ్స్, ఎవరైనా ఏదైనా మీ ఎక్స్పీరియన్సెస్ షేర్ చేసుకోవచ్చండి. ఇంకా పావని గారు హ్యాండ్ రైజ్ చేశారు. అవునా పావని గారు? హాయ్ మేడం, నమస్తే అండి. హాయ్ అక్క. హాయ్ ఎవ్రీవన్. మేడం బాగుంది మేడం, చాలా బాగా చెప్పారు మేడం. మెడిటేషన్ బాగా కుదిరింది మేడం. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇక్కడ థ్యాంక్ యూ పావని గారు. మేడం మ్యూజిక్ పెడతారు కదా అని నేను అసలు ఏ పాటలు చూసుకోవాలా. మ్యూజిక్ ఇది అవ్వలేదు అనుకుంటా కదా, కనెక్ట్ అవ్వలేదు అనుకుంటా, పాడవలసి వచ్చింది. పదాలలో దోషాలున్నా, మ్యూజిక్ లో దోషాలున్నా నన్ను క్షమించండి. లేదు మేడం, బాగుంది మేడం, బాగా పాడారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ మేడం. సడన్ గా అనిపిస్తుంది. మీరు పాడారు, మ్యూజిక్ కూడా ప్లే చేశాను. ప్లే చేశారా? అక్క రాలేదక్క, మ్యూజిక్ వినపడలేదు. మ్యూజిక్ రాలేదా? అవునక్క, మ్యూజిక్ వినిపించలేదు. రాలేదు, అందుకే ప్లే నేను మళ్ళీ చేశాను నేను. సౌండ్ వినిపించలేదు, మేడం పాడిన పాటలు వినిపించాయి కానీ మ్యూజిక్ వినిపించలేదు అక్క. అవునా, మ్యూజిక్ ప్లే చేశాను. అదే ఇది చూసుకున్నట్లేదు నేను. ఓకే, లేదు లేదు మేడం, మీరు కూడా మంచిగా పాడి వినిపించారు, చాలా బాగుంది. యాక్చువల్లీ ఇంకా 5 మినిట్స్, ఇంకా 10 మినిట్స్ ముందే లేపించేస్తారు మీరు ఈరోజు మమ్మల్ని. 55 వరకు 10 minutes బిఫోర్ అంటున్నా.
ఎస్ యాక్చువల్లీ 11 వరకు మేడం 10 to 11 ఇది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేస్తారంటే షేర్ చేసుకోండి. యా, ఐ థింక్ అందరు కూడా మెడిటేషన్ లో ఉన్నట్లుగా ఉన్నారు మేడం. నమస్తే మ్యామ్. ఇట్స్ నమస్తే చాలా అమ్మా. మంచిగా ఉంది. ఎస్, ఇట్స్ పాట మీరు చేసే ఎక్స్ప్లెనేషన్ వెరీ సింపుల్ లాంగ్వేజ్ లో చాలా చక్కగా ఫస్ట్ లో చెప్పారు చూడండి. అది అసలు చాలా జనరల్ నాలెడ్జ్, ఏదో మనకు తెలిసిన వాళ్ళు మాట్లాడినట్టు, క్లోజ్ వాళ్ళు మాట్లాడినట్టు అనే ఫీలింగ్ వచ్చింది మీరు చెప్పేటప్పుడు. పాటలు కూడా మంచిగా అనిపించింది. చాలా థ్యాంక్ యూ సో మచ్. ఏదో మనకు తెలిసిన, ఎంతో కాలం నుంచి మనకు తెలిసిన వాళ్ళు మనతో మాట్లాడతారు చూడండి, అలాంటి ఫీలింగ్ వచ్చింది నాకు మాత్రం. ఇట్స్ వెరీ నైస్. ఆత్మబంధువులు. ఆత్మబంధువులు. Yes, this is, yeah, one word. Yes, thank you, thank you. పత్రి సార్ అంటారు పిఎస్ఎస్ఎం అంటే మెడిటేషన్ చెప్పి జ్ఞానాన్ని ఇచ్చే సంస్థే కాదు, స్నేహాన్ని పెంపొందించే సంస్థ కూడా అంటూ ఉంటారు అనేవారు. అలా మనందరం ఎక్కడున్నా ఏదో, ఇప్పుడు చూడండి జూమ్ సెక్షన్ పేరు చెప్పి మనం ఎక్కడో ఉన్నారు, అందరూ అన్ని చోట్ల ఉన్నారు. బెంగళూరులో ఉండొచ్చు, హైదరాబాద్ లో ఉండొచ్చు, అటు యుఎస్ లో ఉండొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అందరూ ఒక దగ్గరికి ఎలా రాగలిగాం? కనెక్ట్ అవుతున్నాం కదా. అలాగే ఆత్మబంధం కూడా ఉంటుంది. Yes, yes, that's true. నమ్మవలసి ఉంటుంది మాట ఇలాంటప్పుడు. యా, మీరు నవ్వుతా అసలు ఏం టెన్షన్ లేకుండా ఫ్రీగా మాట్లాడండి. దట్ విల్ బి వెరీ ప్లెజెంట్ ఫేస్ పెట్టుకుని. ఇట్స్ వెరీ నైస్ టు సీ యూ ఫస్ట్ టైం. మనకి ఏదో తెలిసిన వాళ్ళతో మాట్లాడినట్టు ఫీలింగ్ వచ్చేసింది అబ్బా. థ్యాంక్ యూ సో మచ్. చాలా సంతోషం, నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ పూర్ణ గారు, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇంకా యా, ఈరోజు ఒక ఎగ్జాక్ట్ టైమింగ్ తెలిసే కొంచెం అటు ఇటు టైమ్స్ మార్చినట్టు చెప్పడంలో 5 నిమిషాల కల్లేపి ఇక్కడ నెక్స్ట్ టైం వచ్చిన టైమ్స్ ఫాలో. సారీ. అయ్యో, నో ప్రాబ్లం మేడం, నో ప్రాబ్లం. హ్యాపీ. ఎస్ ఫ్రెండ్స్, ఇంకా ఎవరైనా ఏదైనా షేర్ చేసుకుంటారా? 2 minutes ఓకే. చక్కగా ధ్యానం చేద్దామమ్మా. అందరం కూడా ఎప్పుడు చేద్దాం. ప్రతిరోజు ఒక జూమ్ క్లాస్ ఉంటుందనో, లేదంటే తను చెప్పిందనో నేను చెప్పినదో కాదు. ధ్యానం కోసం చెయ్యాలి. ఎవరి గురించి వాళ్ళే ధ్యానం చేయాలి. ధ్యానం కోసం చేసినప్పుడు దాని సత్ఫలితాలు మనకు తొందరగా తెలుస్తాయి. మనం చూడండి, ఎవరైనా మనకి బర్త్డే అప్పుడు చాక్లెట్ ప్యాకెట్ ఇచ్చారనుకో, ఇలా పంచుతున్నారనుకో ఒకటే వస్తుంది. మనం సంకల్పం పెట్టుకున్నాం అనుకో ఒకటే అవుతుంది. అదే వాళ్ళు ఇచ్చారనుకో గుప్పుడుతో తీసేస్తారు. అలా ధ్యానం కూడా తెలియనంత అనంతంగా మనకి ఇస్తుంది. ఆ అనంతాన్ని అందుకోవాలంటే మనం ప్రతిరోజు ధ్యానం చేద్దాం, ధ్యానం చేస్తూ ఉందాం, ధ్యాన స్థితిలో ఉంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. ధ్యాన మిత్రులందరికీ శుభరాత్రి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ అందరికీ కూడా. సో రేపు మరొక మాస్టర్ యొక్క ఆధ్వర్యంలో ఈ ధ్యానం అనేది కొనసాగించబడుతుందండి. థ్యాంక్ యూ సో మచ్. సో ఈ శ్రీశక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ ని ఎవరు కూడా లైక్ చేయకుండా, షేర్ చేయకుండా, సబ్స్క్రైబ్ చేయకుండా ఉండకండి. ఇంకా చెయ్యని వాళ్ళు ఉంటే కూడా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ ని కనుక ప్రెస్ చేశారంటే మీకు ఇలాంటి విజ్ఞానవంతమైన నోటిఫికేషన్స్ ఇక ముందు ఇంకా అందివ్వబడతాయి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం, మరొకసారి ధన్యవాదాలు, కృతజ్ఞతలు. థ్యాంక్ యూ.